ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఇది ఇంగ్లాండ్ దేశంలో లండన్ మహానగరంలోని మెయినైన స్థలములో ఉన్న జాన్ వెస్లీ గారి యొక్క చాపల్. ఆ చాపల్కు ముందు ఆయన శిల్పము ఉంచబడి ఉన్నది. అక్కడి నుండి మీతో మాట్లాడుచున్నాను. ఎవరి జాన్ వెస్లీ అంటే 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశము యొక్క ఉద్యమము కొరకు దేవుని చేత ఉపయోగించబడిన ఒక శక్తి కలిగిన పాత్ర. దేవుడు ఈ యొక్క దైవజనుని తెలుసుకొని పవిత్రాత్మతో నింపి పరిశుద్ధతకైన దర్శనమును ఇచ్చి సంఘములో ఒక పరిశుద్ధత కనబడాలని వాక్యమును తీవ్రంగా ప్రసంగించిన ఒక దైవజనుడే జాన్ వెస్లీ గారు. అది మాత్రమే కాదు, ఆయన గుర్రము మీదనే ఆ కాలమున ప్రయాణము చేసి సేవ చేసినారు. ఇప్పటి వలె ప్రయాణ వసతులు లేవు. గుర్రములోనే ప్రయాణము చేసి 2,50,000 మైళ్ళు గుర్రములో ప్రయాణం చేసి సేవ చేశారు. గ్రామాలకు, పంట పొలాల్లో పనిచేయు ప్రజలకు, వీధులలో ఉన్న ప్రజలకు, సొరంగాలలో పనిచేసే పేద ప్రజలందరికీ సువార్తను ప్రకటించారు. సంఘములో పవిత్రతను గురించి చాలా తేటగా మాట్లాడి ఆత్మదేవుడు బలముగా క్రియ చేసి ఒక పరిశుద్ధ సైన్యము లేపబడినది. ఆ విధముగా ఉపయోగించబడిన వారే ఈ జాన్ వెస్లీ అనబడేవారు. ఆయన యొక్క శిలకు క్రింద వ్రాయబడినది వరల్డ్ ఈస్ మై ప్యారిస్. అదేమనగా ఈ సంఘం మాత్రమే కాదు, సంపూర్ణ లోకము, అన్ని ఆత్మలు కూడా నా యొక్క అంటే సంఘ ప్రజలే, నాకున్న ప్రజల సమూహము, ప్రతి వారికి నేను సువార్త ప్రకటించాలని దర్శనముతో ఆయన చెప్పియున్నారు. ఆ విధముగా దర్శనముతో సేవ చేసిన దైవజనులు. ఆయన జీవించిన స్థలము ఇక్కడున్నది. ఆయన మరణించి 88 వయసులో మరణించి సమాధి చేయబడ్డారు. ఈ చాపలకి వెనక ఆయన సమాధి ఉన్నది. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యం చెబుతున్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచియున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. తలుపు మూయబడినది. బిజినెస్ తలుపు మూయబడ్డది. ఉద్యోగంలో హెచ్చింపు తలుపు మూయబడ్డది. చదువుకైన తలుపు మూయబడ్డది అని కలవరపడుచున్నారా? దేవుడు చెబుతున్నారు, తెరవబడిన తలుపు నీ ముందు ఉంచాను, నేను నీ కొరకు తెరిచెదను, ఎవరు దాన్ని మూయలేరు. నీ సేవకైన తలుపు ప్రభువు తెరిచినప్పుడు ఎవరు దాన్ని మూయగలరు? మీ బిజినెస్కైన తలుపు ప్రభువు తెరిచినప్పుడు ఎవరు మూయగలరు? మీ ఉద్యోగంకైన తలుపు తెరిచినప్పుడు ఎవరు మూయగలరు? మీ కుటుంబము, మీ రాబడి, మీ వరుమానము, దానికైన మార్గమును ప్రభువు తెరిచినప్పుడు ఎవరు మూయగలరు? తలుపులు తెరిచి ఉంచాను, ఎవరు మూయలేరు, భయపడకని దేవుడు చెబుతున్నారు. ఈరోజు మూయబడిందని మీరు కలవరపడుచున్నారా? తెరవబడును. మూయబడిన తలుపులు తెరవబడును. ఈ దైవజనుని చూడండి. దేశమంతటా ప్రయాణం చేసి గ్రామానికి, ప్రతి పట్టణానికి, అన్ని స్థలములకు సువార్తను ధైర్యముగా ప్రకటించి అనేక మంది ప్రజలు రక్షింపబడ్డారు. బీదలకు మేలు చేసి ఉన్నారు. దేవుని కొరకు సాధించి ఉన్నారు. మీ ద్వారా చేయుదురు, మీకు కూడా దేవుడు చేయుదురు. కనుక దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, తలుపు నీ కొరకు తెరిచి ఉంచి ఉన్నాను, ఎవరు మూయలేరు, భయపడకు అని ధైర్యపరుస్తున్నారు. ధైర్యముగా చెప్పండి, దేవా, నా కొరకు మీరు మార్గములను తెరిచెదరు, ఎవరు వాటిని మూయలేరు. ఈ దినము తెరిచిచున్నారు, స్తోత్రములని చెప్పండి. ఈ దినమే ఒక అద్భుతము జరుగుట చూచెదరు. దేవా, మీరిచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రములు. తెరిచిన తలుపులు మా కొరకు, నా కొరకు, ఈ కుమారుని కొరకు, ఈ కుమార్తె కొరకు తెరిచారు, ఎవ్వరూ మూయలేరు. ఈ దినము అద్భుతములను చూచుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను